హలో హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీ క్రియేషన్స్ వెల్కమ్ టు. ఈరోజు నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూసేద్దాం రండి. ఇవన్నీ ఇలా పచ్చగా ఉన్నాయి తీసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇలా నార్మల్గా మాగకుండా ఉండేటివన్నీ మొత్తం పిండేసి జ్యూస్ తీసి జ్యూస్ అంతా పోయడానికి అలా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను 60 కాయలు తీసుకున్నాను. 30 కాయలు పిండి వేయటానికి ప్లస్ 60 కాయలు కట్ చేసి అలా ముక్కలు ముక్కలు పెట్టడానికి ఫ్రెండ్స్. ఓకే, మీరు కూడా ఇలా కొయ్యండి, ఎందుకంటే ముక్క చాలా గట్టిగా ఉండాలంటే ఇలా కట్ చేస్తే ముక్క చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా కొంచెం చూసుకొని కట్ చేసుకోండి. ఇది మరి చాలా లావు ఉంది కాబట్టి నా కాయ, నేను ఒక కాయను వచ్చేసి 6 ముక్కలు కట్ చేస్తున్నాను. మీరు చూసుకొని కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చిన్న కాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, చిన్న కాయలు మాత్రం చూసుకొని కట్ చేసుకోండి. మరి చిన్నగా ఉంటే దాన్ని 4 ముక్కలుగా, లేదంటే లావుగా ఉన్నాయనుకో ఇలా కట్ చేశారనుకోండి ముక్క మెత్తబడిపోతుంది ఫ్రెండ్స్ తొందరగా. ఇలా కట్ చేశారనుకో కొంచెం గట్టిగా ఉంటుంది, ఎందుకంటే మధ్యలో లేయర్ ఉంటుంది కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది ముక్క అనేది. మీకు ఎన్ని సంవత్సరం కాదు 2 సంవత్సరాలన్నా అసలు ఖరాబ్ అవ్వదు. కొంచెంగా పెట్టుకున్నా ఎక్కువగా పెట్టుకున్నా నేను చెప్పే మెథడ్లో మీరు పెట్టారంటే చాలా అంటే చాలా బాగా కుదురుద్ది. మీకు ఖరాబ్ అవుతుంది అన్న దిగులు ఉండదు, ఏమి ఉండదు. సరేనా. మొత్తం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక దాంతో ఇలా వేసేసుకోవాలి. చిన్నవి అయితే ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. పెద్దవి అయితే మాత్రం కొంచెం చూసుకొని 6 ముక్కలుగా అలా కట్ చేసుకోండి. ఓకే, కొన్ని ముక్కలు వచ్చేసి అడ్డంగా నిలువుగా కట్ చేయండి, చిన్న చిన్న పీసుగా. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే అన్ని పెద్ద పెద్ద ముక్కలు అయిపోతాయి కానీ తినలేరు కదా, అందుకని కొంచెం చిన్న ముక్కలు, కొన్ని పెద్ద ముక్కలు, కొన్ని 6 వచ్చేటట్టు, కొన్ని 8 వచ్చేటట్టు కట్ చేయండి. లావు అయితే 8, చిన్నవి అయితే 6 సరిపోతుంది. అలా కట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి అన్నీ లావుగా కట్ చేసుకున్నా కానీ పిల్లలు కూడా తినలేరు కదా, ఇలా కట్ చేసుకోండి. నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి పెద్ద పెద్దగా ఉన్నా కానీ తినలేరు కదండి. మెయిన్ పిల్లలకు వీటిల్లో సి విటమిన్ అలా ఉంటుంది కాబట్టి పిల్లలకు డైలీ ఒక ముక్క పెట్టినా చాలా మంచిది. నిమ్మకాయ హెల్త్ వైజ్ కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట. అందుకని ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. కాయ ఇలా చిన్నదైతే 4 సరిపోతుంది, పెద్దదైతే 6 ముక్కలుగా కట్ చేయండి. ఇలా గిల్లితే అలా లోపలికి వెళ్ళి అలా బయటికి రావాలి. అలా ఉంది అంటే కాయ పైన లేయర్ ఉంటుంది కదండి, ఆ లేయరు చాలా పతలాగా ఉంది అని అర్థం. ఆ పతలాగా ఉందంటే తొందరగా మగ్గిపోతుంది. ప్లస్ ఒక కాయ టేస్ట్ కూడా మనకు మందంగా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని అనిపించకుండా తినేసేయచ్చు. అది మెయిన్. ఇప్పుడు పచ్చిగా ఉన్న కాయలన్నీ తీసుకొని రసం పిండేద్దాం. అవి కట్ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా ఇవి ఇలా కట్ చేసినవి మంచిగా పిండేసుకొని జ్యూస్ మొత్తం తీసుకొని, నేను ఆల్రెడీ చెప్పాను కదండి 30 కాయలు ఒప్పలుగా కట్ చేశాను, 30 కాయలు జ్యూస్ తీస్తున్నాను. జ్యూస్ ఎందుకంటే ఊట కోసం అండి. మెయిన్ ఆ ఊట అనేది అలా వచ్చిందనుకో కాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చడి కూడా మనకి తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. మెయిన్ ఉప్పలన్నీ బాగా జ్యూస్ తీసుకోవాలి. నా దగ్గర జ్యూస్ తీసేది లేదండి, అందుకని చేతితోనే పిండుతున్నాను. మొత్తం అలా పిండేసి జ్యూస్ తీసుకోవాలి. జ్యూస్ ఎంత ఉన్నా కానీ ఏం పర్లేదండి. అయ్యో ఇంత ఎక్కువైపోయింది, ఇంత తక్కువగా ఉంది అని అనుకోవద్దు. మ్యాక్సిమం వీలైనంత ఎక్కువగా ఉండేటట్టే మోతాడే చూసుకోండి. జ్యూస్ అనేది మోతాడు ఎక్కువగా ఉంటే కనుక చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ ఊట అనేది అలా వచ్చిందనుకో చాలా టేస్ట్గా ఉంటుందండి. సరేనా. పచ్చిగా కొంచెం ఉన్న కాయ ఏంటంటే గట్టిగా ఉంటుంది కదండి, మందంగా ఉంటుంది తోలు. కొంచెం ఎర్రగా ఉన్న కాయ మనకు తోలు అనేది మందముగా ఉండదు, పతలా అయిపోయింది. బాగా ఇలా గిన్నె నిండా వచ్చేటట్టుగా పిండేసి మంచిగా మనకు ఒకవేళ టైట్గా ఉంది అనిపించింది అనుకో అప్పుడు ఏం చేయాలంటే ఒక కాయ తీసుకొని అలా ప్లస్ చేయండి. ప్లస్ చేశారనుకో కాయ లూజ్ వదిలిద్ది. మనకు జ్యూస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఒప్పలో వెళ్ళిపోకుండా మనకు మొత్తం పిండంగానే అలా వచ్చేసిద్ది. కోస్తుంటే జ్యూస్ కారిపోయిద్ది. మనకి ఎంత ముదుదైనా ప్లస్ అందులో ఎంత మందంగా ఉందనుకో పైన కానీ ఇలా రఫ్ చేసి కట్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. నాకైతే ఈ ఒప్పలో ఎటువంటి విత్తనాలు ఈ కాయలలో ఉండవండి. మెయిన్ ఇక్కడ ఉన్న నిమ్మకాయలలో కానీ కాదు, ఇక్కడ కొన్ని చెట్లు ఉంటాయి కదండి, ఆ కొన్ని చెట్లలో
ఆ చెట్టుకి మాత్రం అస్సలు విత్తనాలు అనేటివి ఉండవు. అందుకని నేను విత్తనాలు ఒకవేళ వస్తే తీసేయండి ఖచ్చితంగా, ఎందుకంటే చేదు వస్తుంది పచ్చడి. ఆ విత్తనం అనేది ఏది ఉంచకుండా తీసేయండి. నేను ప్రతి విత్తనం తీసేసాను. గిన్నెకైందండి, నేను పిండాను. ఇంకా ఉన్నాయి, అప్పుడే అయిపోలేదు నిమ్మకాయలు. చేత పిండడం అంటే చాలా కష్టం కదండి, అందుకే అలా పిండుతూనే ఉన్నాను. ఇంకో గిన్నె కూడా పిండేశాను నేను. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న రసాన్ని వేసేద్దాం. ఆల్రెడీ ఒక గిన్నె వేసేసాను కదండి, ఇది అలా రెండో గిన్నె. చూడండి ఊట ఇప్పుడే కాదు, మీకు 3వ రోజుకు నేను మళ్ళీ వీడియో పెడతాను చూడండి. ఇప్పుడు అప్పటికి ఎంత ఊట వస్తుందో మనకి మీరే చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. 2 గిన్నెలు అయిపోయింది కదండి. ఇప్పుడు సాల్ట్ నేను ఈ కప్పు నిండా తీసుకున్నాను. సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని నెక్స్ట్ టైం మనం సరిపోకపోతే అప్పుడు వేసుకుందాం. ఒకేసారి సాల్ట్ కదండి, అందుకని సాల్ట్ వేసుకోవాలి, మెయిన్ అదే. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు నేను మినిమం మీకు స్పూన్ల లెక్క అయితే ఒక 3 స్పూన్లు వేసుకున్నానండి, ఎందుకంటే పసుపు ఎక్కువగా ఉన్నా ఏం పర్లేదు, పసుపు మంచిది హెల్త్కి. అందుకని పసుపు నేను ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలబెట్టాలండి. ఇంకా కలిపేసి చూస్తే మనకు టేస్ట్ తెలుస్తుంది. ఉప్పుగా సాల్ట్ కదండి, తొందరగా కరిగిపోతుంది, మనకు అర్థమైపోయిద్ది. ఊట ఆల్రెడీ ఉండేదన్నా తొందరగా మెల్ట్ అయిపోతుంది, దాంతో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు సరిపోయిద్దా లేదా అనేసి. చూడండి బాగా కలబెట్టాలండి. అలా కలిపి ఉప్పల్ని బాగా, అది సాల్ట్ అనేది మనకు కలపడంలోనే కరిగిపోతుంది, మెయిన్ అది మనకు టేస్ట్ అర్థమైపోయిద్ది. ఇంకా అరే సరిపోయిందా లేదా దీనికి సాల్ట్ అనేసి దాన్ని బట్టి మనం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. అరే ఉప్పు కొంచెం తక్కువగా ఉందండి. నేను అనుకుంటూనే ఉన్నాను కొంచెం ఉప్పు తగ్గిద్ది అనేసి. 30 కాయలు కదండి, అందులో 30 కాయలు 30 కాయలు జ్యూస్ తీసాం కదా, అందుకు మొత్తానికి కాంప్రమైజ్ చేసుకుంటే సరిపోదని నాకు ముందే తెలుసు. కాకపోతే సరిపోయిద్ది అనుకున్నాను, సరిపోలేదు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు తీసుకుందాం. తక్కువ తీసుకుంటే చాలా మంచిది. అది వేసేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుంటున్నానండి మళ్ళీ. బాగా ఇప్పుడు వేసేసిన తర్వాత కలబెట్టేసుకుందాం. ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ టేస్ట్ చూద్దాం. లేదు అంటే మనం 5 డేస్కి మళ్ళీ తీద్దాం. 5 డేస్కి మనకు పక్కాగా ఇంకా అవగాహన వచ్చేస్తుంది. దాంతో కారం కలిపేసుకొని కొంచెం పోపులాగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పోపులాగా పెట్టుకోవచ్చు, లేదంటే ఆయిల్ కలుపుకునే వాళ్ళు ఆయిల్ కలుపుకోవచ్చు. అన్నీ సెట్ అయిపోతాయండి ఇంకా అప్పటికి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేద్దాం. బై బై. మీకు ఏమన్నా కావాలి అంటే కనుక ఖచ్చితంగా వీడియో రూపంలో పెడతాను మీకోసం. కానీ ఇటాటి గిన్నెలలో మాత్రం ఎప్పటికీ నిమ్మకాయ పచ్చళ్ళు పెట్టకండి. ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడులలో కానీ పెట్టండి, ఎందుకంటే ఇవి కొరిగేస్తుందండి గిన్నె అనేది. నిమ్మకాయ కదా, ఖచ్చితంగా మనం సపరేట్గా పెట్టుకోవాలి ఎప్పటికైనా. మొత్తం డబ్బాలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఊట అలా పడకుండా ఫస్ట్ వేసేసుకొని తర్వాత ఊట మొత్తం ఒకసారి వేసేసుకొని అయిపోయిద్ది. మొత్తం ఇలా అనేసుకుంటే అయిపోద్ది. చూడండి మొత్తం వేసేసాను. వేసేసిన తర్వాత మనం ఒక 5 రోజులు క్లోజ్ చేసి పెట్టుకుందాం డబ్బాని. అలా మెత్తబడిన తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్. మీకు ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్. క్లోజ్ చేసేద్దామే. మీకు ఏ పొళ్ళు, ఏ పచ్చళ్ళు, ఏ వెరైటీ కావాలన్నా కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై బాయ్. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. బై బాయ్. 5వ రోజు కలుద్దాం.